ఎప్పుడైనా ఎక్కువ టెన్షన్ పడకూడదండి. ఎందుకంటే నేను అట్లా ఎక్కువ టెన్షన్ తీసుకొని కొన్ని విషయాలు మర్చిపోతున్నాను. ఒక్కొక్కసారి అయితే కొన్ని గుర్తుకు రావట్లేదు అసలు ఎక్కడ పెట్టానో, కొన్ని వస్తువులైతే ఎక్కడ పెట్టానో అసలు గుర్తుకు రాక చాలాసేపు వెతుక్కొని ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. సో దయచేసి ఎక్కువ టెన్షన్ పడొద్దు. టెన్షన్ లేకుండా ఉండడానికి బయటికెళ్ళి ఎక్కువసేపు నడవడం అలాంటివి చేయాలి. నేను కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా వాకింగు. ఇంట్లో ఉండి కొన్ని చాలా ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కువ బయటికెళ్ళి అప్పుడు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా బయటికెళ్ళి కొంచెం వాకింగ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటే కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం చల్లటి గాలి వస్తుంది. సో నేనైతే బయటికెళ్ళి కొన్ని కొంటాను, కొనేసేసి అమౌంట్ ఇస్తాను. కానీ అవి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోవడం మర్చిపోతాను. మళ్ళీ తీసుకోవడం చాలా ఇబ్బందిగా మర్చిపోతున్నాను. నేను నాన్ వెజ్ తినకపోవడం వల్ల నాకు B12 విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చింది. దానికి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి కొన్ని వాడాను. అప్పుడు అంతగా పట్టించుకోలేదు. దానివల్ల నాకు సాల్ట్ టేస్ట్ కూడా తెలియట్లేదు ప్రజెంట్. అది డాక్టర్కి చూపించుకోవాలి. సో ఎవరు దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళొద్దు. అండ్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.